ఇల్లు కిరాయికి ఇచ్చే వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఎవరొచ్చినా అడుగుతారా? వాళ్ళెవరు వాళ్ళెవరు వచ్చారు, మీకేమవుతారు, వచ్చిన వాళ్ళని మీరు వాళ్ళకేమవుతారు అని అడుగుతారా? ఇల్లు కిరాయికి వస్తే చుట్టాలు పక్కాలు అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు మిత్రులు ఇక రారా? ఇల్లు ఇల్లు అన్న తర్వాత ఒక కుటుంబం అన్న తర్వాత ఒక ఫ్యామిలీ అన్న తర్వాత మంచి చెడులు ఉంటాయి కదా. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు, స్నేహితులు వస్తారు, రోడ్డు మీద పరిచయమైన వాళ్ళు వస్తారు, దారిలో కలిసిన వాళ్ళు వస్తారు, స్కూల్లో కలిసిన వాళ్ళు వస్తారు, కాలేజీలో కలిసిన వాళ్ళు వస్తారు. ఇంతమంది ఇల్లు అన్న తర్వాత ఎవరైనా వస్తారు. ఇల్లు కిరాయికి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు అవసరమా? ఎవరు వాళ్ళు, ఆ అబ్బాయి ఎవరు, ఆమె ఎవరు అని రీజన్లో అడుగుతారా? మీ ఇంట్లో కిరాయికి ఇచ్చిన వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉండడం, తర్వాత రెంట్ నెల నెల క్రమంగా కట్టడం. ఇల్లు శుభ్రంగా ఉంచడం, కిరాయి నెల నెల కరెక్ట్గా కట్టడం. ఇవి ఇల్లు గల్లోళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తారు, ఎవరైనా పోస్తారు, మంచి చెడులు ఉంటాయి, ఫైనాన్స్ పరంగా కుటుంబ పరంగా ఇలా ఉంటాయి. ఇల్లు గల్ల వాళ్ళకి కిరాయి, ఇల్లు శుభ్రంగా ఉండటం ఇదే ఇంపార్టెంట్, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కాదు.